guys, welcome back to my YouTube channel. గాయస్ ఈ వ్లాగ్ ఏంటంటే రెకటన్ సండే మార్కెట్ న్యూజిలాండ్లో క్రైస్ట్చర్చ్లో వెరీ ఫేమస్ అవుట్డోర్ మార్కెట్. ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్, ఎంటర్టైన్మెంట్, ఫుడ్, క్రాఫ్టింగ్ ఎక్సెట్రా సంబంధించినవి ఉంటాయన్నమాట. ఇంకా మీకు ఈ వీడియోలో అన్నీ చూపిస్తాను. అసలు టైమింగ్స్ విషయానికి వస్తే ప్రతి సండే మార్నింగ్ 9 AM టు ఆఫ్టర్నూన్ 2 PM వరకు ఉంటుంది. టికెట్ ప్రైసింగ్, పార్కింగ్ ఫీ విషయానికి వస్తే మొత్తం ఫ్రీయే. అందుకే నేను వచ్చాను వ్లాగ్స్ చేసుకోవడానికి. సో సీ అండ్ ఎంజాయ్. మాకు ఈ మార్కెట్ మేము ఉండే ఏరియా నుండి వాకబుల్ డిస్టెన్స్లో 1.5 kilometer వరకు వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనకు మ్యూజిక్ వినిపిస్తుంది కదా, అది ఇక్కడ యంగ్ కిడ్ లైవ్ మ్యూజిక్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. చాలా ప్లెజెంట్గా ఉంది. అప్పుడే చాలామంది మార్కెట్ మొత్తం తిరిగేసి షాపింగ్ చేసేసి రిటర్న్ అవుతున్నారు. అక్కడ కనిపిస్తుంది కదా ఒక రూమ్ లాగా, అందులో ATM ఉంటుంది. అక్కడ మనీ విత్డ్రా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ క్యాష్ అనమాట. సో ఇక్కడ నుంచి మార్కెట్లో మనకి స్టాల్స్ మొదలవుతాయి. న్యూజిలాండ్ అందానికి ప్రతిరూపం ఫ్లవర్స్, వాటితోనే మనకి ఇక్కడ స్వాగతం పలికారు. ఇక్కడ నియర్లీ 200+ స్టాల్స్ వరకు ఉంటాయి. వీటిలో ఏమేమి ఉంటాయంటే క్లోతింగ్, హ్యాండ్మేడ్స్, బుక్స్, ఫ్లవర్స్, జ్యువెలరీ ఐటమ్స్ వంటివి చాలా రకరకాలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళ మంచితనం ఏంటంటే వీడియో తీసుకుంటున్నానని అడగగానే నో ప్రాబ్లం, టేక్ ఇట్ అని అంటారు. ఎలాంటి ఇబ్బంది కలిగించరు మనకి. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కనిపించేవన్నీ యాంటిక్ పీసెస్, కొన్ని అయితే బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా యూనిక్గా కూడా ఉన్నాయి. మనం ఇక్కడ ఇవి తీసుకుంటే షో కేస్లో డిస్ప్లేకి పెట్టుకోవచ్చు. ఇక్కడ అన్ని చిన్నపిల్లలకు సంబంధించిన క్లోతింగ్,
డ్రాయింగ్ బుక్స్, డాల్స్ పెట్టారు. అన్నీ ప్రైసింగ్ వచ్చేసి $2కే వస్తాయి. పక్కనే మళ్ళీ ఫ్లవర్స్ పెట్టేశారు. ఈ ఫ్లవర్స్ మనల్ని న్యూజిలాండ్లో ఎక్కడికి వెళ్ళినా వదలవు, అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కనిపించే స్టాల్ ఏరియాలోకి వస్తే ఇక్కడ ఇదంతా హార్డ్వేర్ మెటీరియల్స్ సెకండ్ హ్యాండ్లో కనిపించే సెకండ్ హ్యాండ్ ఇదంతా. ఇక్కడ అన్ని రకాల మెషినరీ టూల్స్, మెకానికల్ టూల్స్, కార్పెంటరీకి సంబంధించినవి అన్నీ మంచి కండిషన్లో ఉంటాయి. అన్నీ మంచి అఫోర్డబుల్ ప్రైసెస్లోనే దొరుకుతాయి. ఈ స్టాల్లో క్లోతింగ్ సంబంధించినవి పెట్టారు. ఈ బట్టలన్నీ డొనేట్ చేసినవే. మామూలుగా అయితే కొన్ని చోట్ల ఫ్రీగా ఇచ్చేస్తారు, కానీ ఇక్కడ ప్రైస్ పెట్టారు $5కి, $2కి, $1 అని. ఇక్కడ చూస్తే క్లోత్స్ కూడా మంచి కండిషన్లోనే ఉంటాయి. ఇక్కడ నచ్చిన వాళ్ళు అయితే కావాలంటే తీసుకుంటారు. ఇక్కడైతే $1 సంబంధించిన క్లోతింగ్ ఉంది మనకి. ఇక్కడ చిన్నపిల్లలకైతే ఇక్కడ సరిపోతాయి అనుకుంటా. చాలా ఇక్కడైతే ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఏం బాగోవు అనుకుంటా, ఎవడో లేడు. ఇక్కడైతే $2 సంబంధించిన ఉన్నాయి. ఇక్కడైతే బాగున్నాయి అనుకుంటా, జనాలు కనిపిస్తున్నారు. బట్టలు ఉన్నాయి, ఇంకా ఏవో ఉన్నాయి. అలా ముందుకెళ్తే అక్కడ గ్యాస్ స్టవ్స్ ఉన్నాయి. లార్జ్ అమౌంట్ ఆఫ్ కుకింగ్ సరిపోతాయి. ఇక్కడేమో పాప ఏదో సర్దేస్తుంది. హ్యాండ్ బ్యాగ్స్ స్టైల్గా ఉంచింది అమ్మాయి. మళ్ళీ ఈ స్టాల్లో కూడా యాంటిక్ పీసెస్ పెట్టారు. గ్లాస్ ఐటమ్స్ డిస్ప్లే చేశారు. బుక్స్ కూడా ఉన్నాయి. చాలా చిన్న చిన్న ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్, సెరామిక్ ఐటమ్స్ కూడా పెట్టారు.
ఇవొచ్చేసి ఇక్కడ దొరికే పళ్ళు, కూరగాయలు, కనిపించేవి గుడ్లు, కోడిగుడ్లయితే కాదు. అయి బాతుగుడ్లవి. ఈ ట్రీస్ అన్నీ మనకు ఆక్సిజన్ ఇచ్చేవి. మళ్ళీ ఎయిర్ ప్యూరిఫైస్ ట్రీస్. అసలు న్యూజిలాండ్‌లో చాలా స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. ఏ పొల్యూషన్ లేకుండా. కానీ ఇంకా స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే ఈ మొక్కలు తప్పనిసరిగా కొనుక్కోవాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ కనిపించేవన్నీ మనకు తెలిసినవే ఆకుకూర మొక్కలు. పాలకూర, బచ్చల కూర, గోంగూర కాకుండా లెట్యూస్, చిక్కుడు, బీన్స్, స్పినాచ్. స్పినాచ్ అంటే పాలకూరే. స్పినాచ్‌లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. స్పినాచ్ అండ్ పెరప్టికల్. మిగతా మొక్కల గురించి నాకు అంత తెలీదు. మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇవి ఏంటంటే బీన్స్ అనుకుంటా. జూమ్ చేయలేదు సరిగ్గా. మళ్ళీ మనకి ఇక్కడ పూల మొక్కలు కనిపిస్తున్నాయి. ఏంటంటే న్యూజిలాండ్‌లో మనం ఎక్కడికి వెళ్ళినా ఇవి మాత్రం మనం వదలవు. నెక్స్ట్ వచ్చేసి వింటేజ్ ఫోటో కెమెరాస్ స్టాల్స్ పెట్టారు. చాలా పాత కెమెరాస్ ఇవి. కొన్ని అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫొటోస్ కాదు కానీ చాలా పాతకాలం నాటి ఫోటో కెమెరాస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపించేవి ఊల్తో చేసిన హ్యాండ్మేడ్ క్రాఫ్టింగ్స్. స్మాల్ ఫ్లవర్స్ అండ్ బొకేస్ విత్ డిఫరెంట్ కలర్స్తో చాలా బాగా బ్యూటిఫుల్గా చేసి అమ్ముతారనమాట. అలా వచ్చేస్తే ఇక్కడ కూడా పిల్లలకి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ అండ్ టాయ్స్ లాంటివి పెట్టారు. అలా ముందుకు వస్తే చెర్రీ జ్యూస్లు, మళ్ళీ బ్లూబెర్రీ జ్యూస్లు పెట్టారు. కావాలంటే టేస్ట్కి శాంపుల్ కూడా ఇస్తారు, ట్రై చేయొచ్చు. ఇక్కడ నుంచి అన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మొత్తం షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తిరగడం. ఓపిక అయిపోతే ఆ క్లాస్ ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. మనకు కావాల్సిన చికెన్, ఫిష్, మటన్, ప్రాన్స్తో పాటు మనకి అక్కర్లేని బీఫ్ మాంసం, పంది మాంసం కూడా మనకు దొరుకుతుంది. కావాలంటే కొనుక్కొని తినచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. ఇక్కడ నుంచి అలా వెళ్ళి చూస్తే పిల్లలకి గేమ్స్ లాంటివి పెట్టారు.
అయితే ఎండింగ్కి వచ్చేస్తుంది. అందరూ ఇక్కడ మ్యూజిక్తో రిలాక్స్ అవుతున్నారు. సో ఈ వ్లాగ్ మీకు మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజలారా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.